రాజ్యాంగం రూపంలో అంబేద్కర్ మహాశయుడు మనతోనే ఉన్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా తన సొంత నిధులు 3 లక్షలతో 13వ వార్డు అంబేద్కర్ నగర్ 46వ డివిజన్ రామదాసుపేటలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహాలను సోమవారం ఆయన ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా కూటమి ప్రభుత్వం అధికారికంగా గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడం బలం నిరూపించుకోవడానికే కాదని అంబేద్కర్ గొప్పతనమని గురించి ఈ తరం భవిష్యత్తు తరాలు తెలుసుకునేందుకు పేర్కొన్నారు. ఆయనను ఎందుకు కొలుస్తున్నాము, ఎందుకు జయంతి వర్ధంతి చేస్తున్నాం, ఆయన ప్రాముఖ్యత ఏమిటనేది అందరికీ తెలియాలని తెలిపారు. ఈ రోజు మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామన్నా, కులమత రహిత సమాజం కోసం కృషి చేస్తూ ఉన్నామన్నా, ఇన్ని కులాలు సఖ్యతగా జీవిస్తున్నామన్నా అందుకు రాజ్యాంగం కారణమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వారు పేర్కొన్నారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ ను దైవంగా భావించాలని, ఈ తరమే కాదు భవిష్యత్ తరాలు కూడా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను గుర్తుపెట్టుకుంటాయని తెలిపారు. అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ నుంచి ఈరోజు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ గారి విగ్రహం, అలాగే 46వ వార్డు రామదాసుపేట దగ్గర మరొక విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోబోతా ఉన్నాం. ఇది అవసరం. విగ్రహాలు పెట్టేది దేనికి అంటే మన యొక్క ఆధిపత్యాన్నో లేకపోతే మన యొక్క బలాన్నో ప్రదర్శించడానికి కాదు. ఆ మహనీయుల యొక్క చరిత్ర భవిష్యత్ తరాలకి తెలియాలి. ఈ తరంలో వారికి కూడా ఎందుకు ఆయన్ని మనం కొలుస్తూ ఉన్నాం, జయంతి వర్ధంతి ఎందుకు చేసుకుంటా ఉన్నాం, ఎందుకు నివాళులు అర్పిస్తూ ఉన్నాం, ఏంటి ఆయనకున్న విశిష్టత, ఏంటి ఆయనకు అంత ప్రాముఖ్యత అన్నది ఈ తరం వారికి కూడా తెలియాలి. ఈ రోజున ఏదైతే స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటా ఉన్నా, వివిధ కుల మతాలు అందరూ కూడా కులమత రహిత సమాజం కోసం మనం కృషి చేస్తూ ఉన్నా, లేకపోతే ఇంత స్వేచ్ఛగా మనం బతుకుతా ఉన్నా, ఎన్ని కులాలు ఇంత సఖ్యతగా ఉన్నాయి అని అంటే కేవలం రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మనకి ఇచ్చిన మహనీయుడు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనకి కొలవాలి, ఆయన దైవం కింద భావించాలి. ఈ తరమే కాదు, భవిష్యత్ తరాలే కాదు, ఈ భారతదేశం బతికున్న రోజులు అంబేద్కర్ గారు జీవిస్తారు. ఆయన రాజ్యాంగ రూపంలో జీవిస్తారు. తప్పకుండా ఆయన ఒక స్ఫూర్తితో అందరూ అడుగులు ముందుకు వేద్దాం. రాబోయే రోజుల్లో గత 5 సంవత్సరాలు చాలా విధ్వంసం చూసాం. దళితులపైన దాడులు, దళితుల్ని బలవన్మరణం పొందే విధంగా వేధింపులు, శిరోమండలాలు, కొంతమందిని అయితే చంపి డోర్ డెలివరీలు కూడా చేశారు. ఇవన్నీ కూడా చాలా బాధించే అంశం. వాళ్ళని ఆర్థికంగా వారిని ప్రోత్సాహం ఇచ్చే పరిస్థితులు గత 5 సంవత్సరాలు లేవు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎస్సీ లోన్స్ ఇస్తా ఉన్నాం, ఎస్సీ లోన్లు ప్రారంభించుకుంటా ఉన్నాం. దళితులంటే ఏదో కార్ డ్రైవర్ల కింద కాదు, దళితులు కారు ఓనర్లు అవ్వాలన్న ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నాం. పరిశ్రమలు ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఆర్థిక అసమానతలు తొలగాలి, వాళ్ళు చాలా ధైర్యంగా ముందుకెళ్ళాలి. మేము కూడా 4 రూపాయలు సంపాదించుకోగలుగుతాం, గర్వంగా తిరగలుగుతాం అన్న భావనలకు రావాలనే ఈరోజు లోన్ల రూపంలో ప్రోత్సహిస్తా ఉన్నాం. ఒకటే అడుగుతా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గత 5 సంవత్సరాలు మీరు ఒక్క లోనైనా ఇచ్చారా? డోర్ డెలివరీ చేసి ఓ దళితుని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఎమ్మెల్సీని మీరైనా రద్దు చేయగలిగారా? వైసీపీ వాళ్ళు ఏమీ లేదే. చెప్తా ఉన్నాం, ఎమ్మెల్సీలే చూడండి, మొన్న కావలి గిరీశ్వా గారికి ఇచ్చాము. ఎక్కడ అవకాశం ఉన్నా బలహీన వర్గాలను గౌరవించుకుంటూ కూటమి వెళ్తా ఉంది. ప్రజలు గమనించాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర అఫీషియల్గా ఇంత చక్కగా గత 5 సంవత్సరాలు ఇలాంటివి లేవు, ఇంత అంగరంగ వైభవంగా లేవు. ఏదో తూతూ మంత్రంగా నామమాత్రంగా కార్యక్రమం చేసి వెళ్ళిపోయేవారు. ఈరోజు మంచి డయాస్ చేశారు, లైటింగ్ పెట్టారు, శుభ్రం చేశారు, గౌరవం ఇచ్చారు. గౌరవం చేసినందుకు అధికారులకు కూడా అభినందనలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.